హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో ఒక మంచి హెయిర్ ఆయిల్ని అలాగే ఒక మంచి హెయిర్ ప్యాక్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా మృదువుగా ఉంటుంది. అలాగే డాండ్రఫ్తో బాధపడే వారికి కూడా ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ మెంతులను వేసుకోవాలి. అలాగే కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, అదేనండి ఉల్లి గింజలు. వీటిని ఎక్కువగా వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఈ సీడ్స్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్లాక్ సీడ్స్ని కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఈ 3 సీడ్స్ని అన్నింటినీ కలిపి మృదువుగా కాకుండా ఇలా బరకగా ఉండేటట్లు మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా ఒక కప్పు వరకు తీసుకొని మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఈ ముక్కలను కూడా ఇలా బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే దీనిలోనికి కరివేపాకును కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనికి కరివేపాకు ఒక పెద్ద కప్పు వరకు తీసుకోవాలి. ఇలా కరివేపాకును మొత్తం వేసుకొని ఇలా కోర్సుగా ఉండేటట్లు మిక్సీ చేసుకొని దీన్ని కూడా ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక 3 గ్లాసెస్ వరకు కోకోనట్ ఆయిల్ను పోసుకోవాలి. నేను ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం 600 ml ఆయిల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ మొత్తం పోసుకున్న తర్వాత దీనిని ఒక 5 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. 5 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్స్ని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. దీనిని ఇలా సిమ్లోనే పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా కాచుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొనే చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ సిమ్లో కాచుకోవడం వల్ల ఆయిల్ పొంగిపోకుండా ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు కాచుకున్నాక ఇందులో ఒక పెద్ద కప్పు వరకు మందార పూల రేకులను వేసుకోవాలి. ఈ మందార పూల తడి లేకుండా చూసుకోవాలి. ఈ ఆయిల్ చాలా రోజులు నిల్వ పెట్టుకోవచ్చు కాబట్టి తడేమీ లేకుండా చూసుకోవాలి. ఈ ఆయిల్ ప్రిపరేషన్కి యూజ్ చేసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ తడి లేకుండా పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరో 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ ఆయిల్ని 15 నుంచి 20 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. 20 మినిట్స్ తరువాత ఈ ఆయిల్లో ఈ నురగ తగ్గిపోయి ఇలా ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది. ఆయిల్ ఎలా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ని యూజ్ చేసుకొని వడపోసుకోవాలి. ఆయిల్ని వడపోసుకోవడానికి ఇలా స్ట్రైనర్ కానీ లేదంటే కాటన్ క్లాత్ను కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ మొత్తాన్ని ఇలా వడపోసుకున్న తర్వాత ఇందులోనికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆముదమును వేసుకోవాలి. అలాగే ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఒక 5 వరకు తీసుకోవాలి. వీటిని కూడా ఇలా కట్ చేసి కలుపుకోవాలి. ఇలా అన్ని క్యాప్సూల్స్ని కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఈ ఆయిల్ని ఒక బాటిల్లోనికి పోసుకోవాలి. ఇలా ఆయిల్ని మొత్తాన్ని బాటిల్లోనికి పోసుకొని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవటం వలన హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోగా మిగిలిన దీనిని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని బాగా వడపోసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా పౌడర్ లాగా ఉంటుంది. దీనిలోనికి ఒక కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. అలాగే హెన్నా పౌడర్ను కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక 2 స్పూన్స్ వరకు వేపాకు తులసి పౌడర్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకుంటే చాలా మంచి హెయిర్ ప్యాక్ రెడీ అయినట్లే. సెకండ్ టైం మిక్సీ చేసుకొని వడపోసుకున్నాం కదా, అప్పుడు ఈ ఆయిల్ వచ్చింది. ఇది చాలా చిక్కగా ఉంటుంది. ఈ ఆయిల్ని డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కొంచెం చిక్కగా ఉంటుంది కదా, ఇందులోకి కూడా ఒక 3-4 ఈ క్యాప్సూల్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేరే బాటిల్లో పోసుకోవాలి. ఈ ఆయిల్ని హెడ్ బాత్ చేయబోయే ముందు తలకు బాగా పట్టించుకొని 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే దీన్ని హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న రోజు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.